బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇంతవరకు చక్కని పాటలు పాడి శక్తివంతమైన ఆరాధన చేసి ఈ సమయమందు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. కాబట్టి ప్రతివారు కూడా దేవుని వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎందుకంటే వాక్యము చాలా జీవము కలిగింది. వాక్యములో చాలా వెలుగు ఉంది, వాక్యములో ప్రభావం ఉంది, వాక్యములో బలం ఉంది. కాబట్టి ఆ వాక్యము మన హృదయంలోనికి వెళితే మన జీవితంలో అనేకమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై మొద్దులెడుదును, ఎవడును నన్ను నిందింపరు. ప్రియులారా, ఈ పరమగీతం 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. అయితే కొన్నిసార్లు ఈ మాటలు చదివినప్పుడు ఏంటి ఇలాంటి పదాలు ఇందులో రాయబడ్డాయి, ఏంటి ఇవి చదవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ మానవ జ్ఞానంతో చదివితే అందులో అపార్థం కనిపిస్తుంది. కానీ ఆత్మీయ జ్ఞానంతో చదివితే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఆలోచన చేస్తే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నో లోతైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా దేవుని వాక్యం మీద మనసు పెట్టి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఆలోచనతో మనం ఉండాలి. చెప్పాలంటే మీ విలువైన సమయం ఎందుకంటే కేటాయించారు. ఈ సమయంలో మీరు ఇంటి దగ్గర ఉంటే మీరు ఇంటి పనులు ఎన్నో చేసుకుంటారు, మీ సొంత పనులు ఎన్నో చేసుకుంటారు, ఏవేవో జరిగిస్తారు. కానీ అవన్నీ ప్రక్కన పెట్టి నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధిలో నేను దేవుని వాక్యం వినాలి అనే ఆలోచనతో అవన్నీ ప్రక్కన పెట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆయన వాక్యాన్ని వినాలి. ప్రియులారా, ఈ మంచి సమయమందు ఈ పరమగీతం 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకున్నాం. అయితే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించే ముందు ఇందులో ఉన్న అంశం ఏమిటంటే షోలమతి యొక్క కోరిక. చెప్పండి, షోలమతి యొక్క కోరిక. షోలమతి యొక్క కోరిక. అందరూ చెప్పండి. కోరిక. కోరిక అంటే ఏమిటి? ఆశ. మనం ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. చెప్పాలంటే మనకు ఎన్నెన్నో కోరికలు కలుగుతుంటాయి. అందులో మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలకు మనకు మంచి కోరికలే ఉండాలి. అయితే ఇక్కడ షోలమతి ఉన్న కోరికలు ఏమిటి? షోలమతి యొక్క కోరిక ఏమిటి? ఆమెకున్న కోరిక, ఆమెకున్న ఆశ ఏమిటి? దయచేసి బాగా గమనించాలి. ఎందుకంటే మిమ్మల్ని వినేవాడు ఎవరు? అది ఏం చేస్తాడు? ఇక్కడే ఉంటారు. కాబట్టి మీ ఆలోచన ఎక్కడెక్కడికో తీసుకువెళ్తాడు. కొన్నిసార్లు వంట మీద తీసుకెళ్తాడు, కొన్నిసార్లు ఇంటి మీద తీసుకెళ్తాడు, కొన్నిసార్లు
మీరు చేసే ఉద్యోగాల్లోనికి, మీరు చేసే వ్యాపారంలోనికి, మీరు చేసే పనిలోని కూడా ఆ మనసును తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఏదో విధంగా మీరు వాక్యం వినడం ఇష్టము లేక, అది మీ గొంతులు ఎవరు వినబట్టలేదు. ఏమైనా స్ట్రైక్ చేశారా మాట్లాడకూడదని? లేకపోతే మౌనవ్రతం పాటిస్తున్నారా? ఏమా ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే ఒక అబ్బాయి మమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళాడు. హోటల్కి తీసుకెళ్తే, బాబు హోటల్ ఎక్కడా? బాబు మాకు నైట్ టైం రైస్ తినం, మాకు చపాతీలు కావాలా అంటున్నాడు ఆయన. ఇంతకీ ఏం చెప్పినా మాట్లాడేవాడు కాదు, ఏమి సమాధానం చెప్పేవాడు కాదు. అప్పుడు ఆ ప్రక్కనున్న అబ్బాయికి అడిగితే, ఏమొచ్చింది దీనికి మాట్లాడట్లేదు అన్నాడంటే, ఆయన మౌనవ్రతం పాటిస్తున్నాడండి. ఏమంటున్నాడు? చెప్పండి ఏంటట? మౌనవ్రతం పాటిస్తున్నాడండి అన్నాడు. నేను అనుకున్నాను, దేవుని బిడ్డలు అయిన తర్వాత నేను చూసి క్రైస్తవులు ఎవరు మౌనవ్రతం పాటించడం నేను చూడలేదు. ఒకవేళ లోకస్తులు ఎవరైనా కొన్నిసార్లు ఆ వ్రతాలు చేస్తారు, కానీ దేవుని బిడ్డలు ఏంటంటే ఆయన ఒక దీక్షలో ఉన్నాడట. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పకూడదు అని ఎలా ఉన్నాడు ఆయన? దీక్షలో ఉండి మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడు. ఆయనైతే మౌనవ్రతం పాటించాడు. మరి మీకేం వచ్చింది? చెప్పండి అమ్మా. మరి అలాగన్నప్పుడు హల్లు చెప్పాలి మీరు. మేము మౌనవ్రతంలో లేవండి, మీరు పిలిస్తే మేము పలకడానికి సిద్ధంగా ఉన్నాం అన్న వాళ్ళు ఏం చేయాలి? అది సమాధానం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా మనం విందాం. కాబట్టి మన అంశం ఏమిటి? షూలమితి యొక్క కోరిక. ఆమెకున్న కోరిక ఏమిటి? ఆమెకున్న ఆశ ఏమిటి? మనం చూద్దాం. మనకైతే ఎన్నో ఆశలు ఉంటాయి, మనకెన్నో కోరికలు ఉంటాయి. అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. కానీ మన కోరికలు కాదు, కానీ మన ఆశలు కాదు. కానీ ఇక్కడ షూలమితి ఉన్న కోరిక ఏమిటి అని మనం చూస్తే, ఈ 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే అమంటుంది, నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె అతడు ఉండిన ఎడల ఎంత మేలు అని ఆమె చెప్తుంది. కాబట్టి ఒకటి, ఆమెకున్న కోరిక ఏమిటంటే, నా తల్లి దగ్గర స్తన్యపానము అంటే నా తల్లి పాలు నేను ఏ విధంగా అయితే త్రాగుతూ ఉన్నానో, నా తల్లి పాలు త్రాగి నేను ఏ విధంగా అయితే బలం పుంజుకుంటున్నానో, అదే రీతిగా తను కూడా స్తన్యపానమును ఆయన సేవిస్తే, స్తన్యపానమును త్రాగితే నాకు చాలా సంతోషము, నాకు చాలా ఆశ అని చెప్పి ఆమె కోరుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆమెకున్న మొదటి కోరిక ఏమిటంటే స్తన్యపానము చేయాలని. చెప్పండి. అంటే తల్లి పాలు త్రాగాలని. అది మన భాషలో చెప్పాలంటే తల్లి పాలు త్రాగాలని. కాబట్టి ఒక చంటి బిడ్డ చూడండి, బలం తెచ్చుకోవాలంటే దినదినము కూడా తల్లి పాలు త్రాగాలి. తల్లి పాలు త్రాగితే ఆ బిడ్డకు ఎంతో బలం, ఆ బిడ్డకు ఎంతో ఆరోగ్యం. అదే రీతిగా రక్షింపబడిన ఒక విశ్వాసి కూడా ఏమండి పాలుకు సూచనగా ఉన్న ఏ పాలు మనం త్రాగాలి అంటే చూద్దాం ఒకసారి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము పిల్లరా 3వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పిల్లరా, ఇక్కడ పేతురు పత్రికలో ఏమంటాడంటే, ఇక్కడ పాలు అంటే దేవుని వాక్యము. చెప్పండి, పాలు దేనికి సాదృశ్యము? కాబట్టి పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, పుట్టిన బిడ్డ ఎదుగుదల కలిగి ఉండాలంటే ఆ బిడ్డకి ఏం కావాలి? పాలు కావాలి. అదే రీతిగా రక్షణ పొందిన విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలంటే,
రక్షణ పొందిన విశ్వాసి ఆత్మీయతలో బలపడాలంటే ఆ వ్యక్తి కూడా ఏం కావాలి? వాక్యము కావాలి. చెప్పండి, వాక్యము కావాలి. కాబట్టి అందుకే ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, మాసాంతర కూడికల్లో ప్రతిసారి కూడా మనం జాగ్రత్తగా ఏం వెతకాలి, ఏం వినాలి, ఏం జాగ్రత్తగా ఆస్వాదించాలంటే దేవుని వాక్యమును. హల్లెలూయా! ఎందుకంటే వాక్యం ద్వారా మనం సరిచేయబడతాం, వాక్యం ద్వారా మనం బలం తెచ్చుకుంటాం, వాక్యం ద్వారా మన జీవితాలు కట్టుకుంటాం, వాక్యం ద్వారా లోకములో మనం ఎలా ఉండాలో, సంఘములో ఎలా ఉండాలో, ఏమండి దేవుని బిడ్డల దగ్గర ఎలా ఉండాలో, అన్య జనుల దగ్గర ఎలా ఉండాలో, మనం ఎలా బ్రతకాలో, మనం ఎలా జీవించాలో, మనకు అన్ని విషయాలు కూడా తేట తెల్లగా బోధించేది ఏమిటంటే దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాలు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యము. కాబట్టి ఈ రోజున మనము దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత మనం ఇవ్వాలి. చూడండి, వాక్యం కలిగిన ఒక వ్యక్తి ఎలా జీవిస్తున్నాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. చదువుమా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రియులరా, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి చదివితే ఇక్కడ మనకు మోషే కనిపిస్తున్నాడు. బాగా గమనించండి, మోషే కనిపిస్తున్నాడు. వాక్యం అంటుంది, మోషే ఆ యవ్వన కాలమందు ఐగుప్తు దేశములో ఉండేటప్పుడు ఏ శోధనకు కానీ, ఏ పాపానికి కానీ, అల్పకాలము పాప భోగము వాటిని అనుభవించడం కంటే నా ప్రజలైన ఇజ్రాయేలుతో శ్రమ అనుభవించడం మేలని తలంచి తను దేవుని కొరకు ఒక ప్రతిష్టత కలిగి జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోషే చెప్పాలంటే ఐగుప్తు దేశంలో యువరాజుగా బ్రతికాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా తను దత్తత చేయబడ్డాడు. బాగా గమనించండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా దత్తత చేయబడ్డాడు. అంటే యువరాజుగా బ్రతికాడు ఐగుప్తు దేశంలో. చెప్పాలంటే 40 సంవత్సరాలు యవ్వన ప్రాయమందు చెప్పడానికి అక్కడ మోషే చెప్పాలంటే ఎంతో బలం కలిగిన వాడు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు, ఎంతో అందం కలిగిన వాడు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఎన్నో శోధనలు తనకి ఎదురయ్యాయి, ఎన్నో పాపాలు తనకి ఎదురయ్యాయి. ఎన్ని పాపాలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా ఏ శోధనలో కానీ, ఏ పాపములో కానీ పడిపోకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. హల్లెలూయా. అలా కాపాడుకోవడానికి కారణం ఏమిటంటే తన హృదయం నిండా దేవుని వాక్యము ఉన్నది. ఎలా ఉన్నది మీరు అడిగితే ఒక్కసారి నిర్గమకాండం 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే తన తల్లి అనే యొకేబేదు తను ఎలా పెంచిందో మనం చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 9వ వచనం త్వరగా. నిర్గమకాండం 2వ అధ్యాయం 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చు పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. చూడండి, మోషే తల్లి పేరు ఏం పేరు?
చెప్పండి అమ్మా. యొకేబేదు చెప్పండి. తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యొకేబేదు. కాబట్టి మోషే తల్లి యొకేబేదు ఆ బిడ్డను తీసుకొని పోయి తన పాలుతో పాటు వాక్యమనే పాలిచ్చి ఆ బిడ్డను ఆ తల్లి పెంచింది. బాగా గమనించండి ప్రియులారా. ఎప్పుడైతే ఆ తల్లి వాక్యమనే పాలుతో పెంచిందో అప్పుడు మోషేకి అర్థమైంది ఇజ్రాయిల్ ఎవరో, ఐగుప్తీయులు ఎవరో తనకు అర్థమైంది. అందుకే ఇజ్రాయిల్ ఎవరు, దేవుని ప్రజలను గుర్తించాడు. ఐగుప్తీయులు ఎవరు, అన్యజనులను గుర్తించాడు. కాబట్టి అందుకే మోషే తన తల్లి అయిన యొకేబేదు వాక్యమనే పాలు చేత ఆ బిడ్డను పెంచిన కారణం బట్టి పెద్దవాడైన తర్వాత కూడా ఏ పాపములో పడిపోకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. అలా కాపాడుకోవడానికి కారణం ఏమిటంటే మోషే హృదయము నిండా దేవుని వాక్యము ఉంది. కాబట్టి ఎవరైతే హృదయములో వాక్యాన్ని భద్రపరుచుకుంటారో, ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో, ఎవరి జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఏ పాపానికి, ఏ శోధనకి, ఏ అపవిత్రతకు వారు పడిపోయే అవకాశము ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి రాత్రికాల సమయమందు కాబట్టి అక్కడ షోలమతి కోరిక ఏమిటి? స్తన్యపానము చేయాలని. స్తన్యపానం అంటే ఏమిటి? వాక్యము. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలైన మనకు కూడా ఇలాంటి కోరిక ఉండాలి. ఏ కోరిక ఉండాలి మనకు కూడా? వాక్యమనే పాలు నేను త్రాగాలి, వాక్యాన్ని నేను జాగ్రత్తగా చదవాలి, వాక్యాన్ని నేను గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మనందరికీ అనుకూలంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు ప్రియులరా. ఎందుకంటే అన్ని గ్రంథాల కంటే చూడండి, మత గ్రంథాలు అన్నిటిలో కూడా ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం ఏది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అందుకే ఇది గిన్నీస్ రికార్డు. ఏమండి, ఈ గ్రంథము ఏ రికార్డు? గిన్నీస్ రికార్డు. అంటే మత గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, మన భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మత గ్రంథాలు అన్నిటిలో కూడా ఎక్కువ శాతం అమ్ముడుపోయే గ్రంథం ఏది? బైబిల్ గ్రంథం. అందుకే ఇది గిన్నీస్ రికార్డుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎందుకు దేవుడు అంత అనువుగా ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఎందుకు ఉంటుందంటే మనమందరము వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానించాలి. ఎందుకంటే లోకములో జ్ఞానం పెరిగిపోతుంది. అందుకే చాలామంది ప్రశ్నలు వేస్తారు, ఇంతమంది దేవుళ్ళు ఉంటుండగా యేసయ్యనే ఎందుకు నమ్మాలి అని. కొన్నిసార్లు వారు ప్రశ్న వేసినప్పుడు వారు వేసే ప్రశ్నకు సరైన జవాబు మనం చెప్పాలంటే వాక్యం మనకు తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి? మనకు చిన్నతనంలో బుర్రకథలు, అరికథలు, నాటకాలంటే బాగా ఇష్టం. కాబట్టి చూడండి, ఎవరైనా సినిమా చూసి వస్తే ఏం చేశారంటే ఆ చూడనోళ్ళకి వెళ్ళి చెప్పేశారు, సినిమా అలాగుంది, ఇలాగుంది, ఫైట్లు ఎలాగున్నాయి, పాటలు ఎలాగున్నాయి, డ్యాన్సులు ఎలాగున్నాయి, హాస్యం ఎలాగుంది. అలా చెప్పారా లేదా? చెప్పేసేవారు. నాకెంత పిచ్చో తెలుసా? నేను సినిమాకి వెళ్తే ఫైట్ అయిపోయిందా, పాట అయిపోయిందా, డ్యాన్స్ అయిపోయిందని ఆ పక్కన కూర్చొని బుర్ర తినేసేవాడిని నేను అడుగుతుంటే నా పోరు తట్టుకోలేక ఈ బెంచ్ నుంచి ఆ చివరి బెంచులకు వెళ్ళిపోయేవాడు. అంటే అంత పిచ్చి నాకు. కానీ నాకు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అనుకున్నాను, ప్రభువా, అనవసరమైన విషయాల్లో అంత ఆసక్తి ఉన్నప్పుడు నిజమైన విషయాల్లో ఇంకెంత రోషం. అందుకే ప్రభువా, నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రియులరా, అందుకే ప్రభుని అడిగాను, ప్రభువా, నేను చూడకుండా ప్రసంగం చేయాలి. బైబిల్ చూడకుండా, ఆ డైరీ చూడకుండా, నోట్బుక్ను చూడకుండా, నా హృదయమనే ఈ నోట్బుక్ మీద, నా హృదయమనే పలక మీద వాక్యాన్ని ముద్రించుకొని చూడకుండా నీ వాక్యాన్ని ప్రకటించాలి ప్రభు అని ప్రభుని అడిగితే నిజంగా దేవుడు ఈ గ్రంథాన్ని నా చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ బైబిల్లో ఒక గీత కానీ, ఒక అక్షరం రాసుకోవడం కానీ, ఒక ప్రసంగం రాయడం కానీ ఈ గ్రంథం మీద ఎక్కడ కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు
66 పుస్తకాలు ఎక్కడ మీరు చదివినా ఒక గీత కనిపించదు, ఒక అక్షరం కనిపించదు. ఎందుకంటే దేవుడి దగ్గర నేను అడిగాను, ప్రభువా నీ ప్రసంగం చేసేటప్పుడు డైరీల మీద చూసింది నేను చెప్పకూడదు, లేదా బైబిల్ మీద రాసుకుంది నేను చెప్పకూడదు, నీవిచ్చింది అనర్గళంగా చూడకుండా నేను చెప్పాలి ప్రభువా. ఒకప్పుడు లోకంలో ఆ పనికిరాని వాటి కోసం ఎంతో ఆసక్తితో ఉండి నేర్చుకోవాలని ఆశ ఉండేది, కానీ జీవం కలిగిన మాటలు చెప్పడానికి నాకు అటువంటి కృప దయచే ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు దేవుడు ధారాళంగా అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో అంత పౌరుషం మనకు ఉండాలి, దేవుని విషయంలో అంత రోషం మనకు ఉండాలి. ఎందుకంటే జీవం కలిగిన దేవుని సన్నిధికి మనం వచ్చాం. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు ఆలోచనకర్త. నువ్వు నిలబడలే, కానీ నీ ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యములు చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అనే పాలను ఎప్పుడు కూడా నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి మోషే తల్లి యోకేబేదు ఆ మోషేను చిన్నవాడిగా ఉండేటప్పుడు తన పాలుతో కలిపి ఏమంటే వాక్యమనే పాలుతో ఆ తల్లి పెంచిన కారణం బట్టి మోషే గుండె నిండా ఏముందంటే వాక్యము ఉంది. చెప్పండి, వాక్యం ఉంది. మోషే గుండె నుండి ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి ఐగుప్తు దేశములో 40 సంవత్సరాలు ఆయన యవ్వనస్తుడిగా ఉన్నాడు, నిండు యవ్వన ప్రాయములో ఉన్నాడు. మోషే ఆషమషేమి కాదు, మోషే సకల గ్రంథ ప్రావీణ్యత కలిగిన వాడు, మాట చాతుర్యం కలిగిన వాడు, గ్రంథాన్ని బాగా చదవగలిగిన వాడు, ఉపదేశం చేయగలిగిన వాడు, 20 లక్షల మంది ప్రజలకు బోధించగల, అనర్గళంగా మాట్లాడగల గొప్ప కెపాసిటీ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్పతనాలు ఎలా వచ్చాయంటే మోషే వాక్యం పట్ల దీక్ష కలిగిన వాడు, మోషే వాక్యం పట్ల పట్టుదల కలిగిన వాడు, మోషే వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు. అందుకే దేవుని వాక్యము తన హృదయములో దాచుకున్న కారణం బట్టి మోషే జీవితంలో ఎక్కడ కూడా పాపములో పడిపోయే అవకాశము లేదు. కాబట్టి వాక్యానికి అంత ప్రాముఖ్యత మోషే ఇచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా మనము కూడా దేవుని వాక్యానికి అంత ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. కాబట్టి మోషే యవ్వన కాలంలో అంత అందమైన వాడు, అంత చెప్పాలంటే సొగసైన వాడు, అంత జ్ఞానం కలిగిన వాడు. ఎన్ని ఉన్నప్పుడు కూడా ఏ విధమైన పాపానికి పడిపోకుండా ఉండడానికి కారణం ఏమిటంటే తన హృదయము నిండా చెప్పాలి తన హృదయము నిండా వాక్యం ఉంది. కాబట్టి ఐగుప్తు దేశములో ఎన్నో శోధనలు ఆయనకు వచ్చాయి. ఎందుకంటే అంతగాడు జ్ఞానం కలిగిన వాడు, యువరాజు కాబట్టి రాజులకి చెప్పాలంటే ఎంతోమంది ఆశలు ఉంటాయి, చెప్పడానికి ఎన్నెన్నో పాపాలు ఎదురవుతాయి. యువరాజు అయినప్పుడు కూడా ఏ పాపములో పడిపోకుండా తను తాను పవిత్రంగా కాపాడుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. అలా ఉండడానికి కారణం ఏమిటంటే తన హృదయము నిండా ఏముంది? దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. కాబట్టి మంచి రాత్రికాల సమయమందు దేవుని బిడ్డలుగా వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు పడిపోయే అవకాశం ఉండనే. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం త్వరగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం త్వరగా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. పిల్లరా, అందరూ జాగ్రత్తగా విందాం. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ ఎవరు కనిపిస్తుందంటే ఏసావు. చెప్పండి, ఏసావు.
ఈ ఏసావు ఎవరి కుమారుడు అంటే ఇస్సాకు కుమారుడు. ఇస్సాకుకి ఏమండి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు ఏసావు, రెండవ కుమారుడు యాకోబు. పెద్ద కుమారుడైన ఏసావు, దయచేసి బాగా గమనించండి, ఏసావు యవ్వన కాలమందు ఉన్నాడు. కానీ ఏసావు హృదయంలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యము లేని కారణం బట్టి తన తండ్రి అయిన ఇస్సాకు, తన తల్లి అయిన రెబెకా ఎన్నోసార్లు ఏసావుకి ఎన్నో మంచి హితబోధలు చేశారు. హితబోధలు అంటే మంచి బోధలు చేశారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మన దేవుడు యెహోవా, మన ప్రజలు ఇజ్రాయేళ్ళు, మన మార్గం నీతి మార్గం, మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి, కాబట్టి లోకములో ఏ ఆశలకు పడిపోకూడదని చెప్పి తన తండ్రి అయిన ఇస్సాకు, తన తల్లి అయిన రెబెకా, తన పెద్ద కుమారుడైన ఏసావుకి ఎన్నో బోధలు బోధించారు. ఎన్ని బోధలు బోధించినా తన హృదయంలో ఒక్క మాట కూడా దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు. హల్లెలూయా! ఆ చోటు ఇవ్వన కారణం బట్టి వాక్యం అంటుంది, ఏసావు లాంటి భ్రష్టుడు, ఏసావు లాంటి వ్యభిచారి మీలో ఉండనేమో చూసుకోండి అని చెప్తూ ఉంది. గల కారణం ఏమిటో తెలుసా? బాగా గమనించండి. ఎందుకంటే జ్యేష్ఠుడు ఎవరు? ఏసావు జ్యేష్ఠుడు అంటే పెద్ద కుమారుడు. కాబట్టి పెద్ద కుమారునికి దేవుడు ఎన్నో యోగ్యతలు ఇచ్చాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని కూడా తృణీకరించాడు, దేవుని వాక్యాన్ని కూడా తృణీకరించాడు, చివరికి దేవుణ్ణే తృణీకరించాడు. గల కారణం బట్టి భ్రష్టుడైపోయాడు, గల కారణం బట్టి పాపములో పడిపోయాడు, గల కారణం బట్టి లోకములో ఆ శాపములో పడిపోయిన కారణం బట్టి ఒక్క ఆశీర్వాదము కూడా సంపాదించుకోలేకపోయాడు. దయచేసి బాగా గమనించండి. అలా పడిపోవడానికి కారణం ఏమిటంటే ఏసావు హృదయములో దేవుని వాక్యము లేని కారణం. చెప్పండి ఏసావు హృదయములో ఏం లేదు. కాబట్టి ప్రియులారా బాగా గమనించండి. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం దేవుడు ఎన్నో వాక్యాలతో మీతో మాట్లాడుచూ ఉన్నాడు. మీకు హృదయం ఇచ్చాడు. ఎందుకు ఈ హృదయం ఇచ్చాడో తెలుసా? ఈ హృదయం నిండా ఏముండాలంటే దేవుని వాక్యము ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యానికి చోటిస్తారో, ఎవరు హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారికి ఏ అపవిత్రతకు పడిపోయే అవకాశం ఉండదు, ఏ శోధనకు పడిపోయే అవకాశం ఉండదు, ఏ పాపానికి పడిపోయే అవకాశం ఉండదు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యము ఉండాలి. ప్రియులారా, వాక్యం ఉంటే మనం పడిపోకుండా వాక్యమే మనల్ని ఏం చేస్తుంటే కాపాడుతూ ఉంటుంది. దయచేసి బాగా గమనించండి. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు షోలమతి కోరిక ఏమిటంటే, ఒకటి అంటే నేను ఏ విధంగా అయితే నా తల్లి దగ్గర తల్లిపాలు త్రాగుతూ ఉన్నానో, నీవు కూడా తల్లిపాలు త్రాగితే నాకు చాలా సంతోషం అన్నట్లుగా ఆమె కోరుకుంటుంది. అదే రీతిగా షులమకితున్న కోరిక ఈరోజు మనందరిలో కూడా ఉండాలి. ఏంటి కోరిక? వాక్యమనే పాలును మనం త్రాగాలని, వాక్యాన్ని మనం కలిగి ఉండాలని ఆ కోరిక మనలో ఉండాలి. ఒకటి. రెండవది, ఆమెకున్న కోరిక ఏమిటంటే ఆమె అంటుంది, నీవు నా సహోదరుని వలె నాకు ఉండడం ఎంతో మేలు అంటుంది. రెండవది ఏం కోరుతుందంటే, నీవు నాకు ఒక సహోదరుని వలె ఉండాలి, నువ్వు నాకు ప్రియుడి వలె కాకుండా, నీవు నాకు తండ్రి వలె కాకుండా, నువ్వు నాకు ఎలా సహోదరుడి వలె, నాకు స్నేహితుడి వలె కాకుండా ఏ విధంగా నువ్వు ఉండాలంటే నాకు సహోదరుడిగా ఉండాలి. సహోదరుడు అంటే ఒకే గర్భము నుండి పుట్టినవాడుగా ఉండాలి. ఒకే గర్భము నుండే అంటే నా అన్నగా, నా తమ్ముడిగా నీవు ఉండాలని ఆశపడుతున్నట్లుగా ఆమె చెప్తూ ఉంది. అంటే సహోదరత్వం అంటే అర్థం ఏంటంటే ఐక్యత అనేది దాని అర్థం. చెప్పండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన
పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణత వినయముతోనూ నడుచుకొన వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. ప్రియులరా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూస్తే పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, ఓ సంఘమా, ఆత్మ కలిగించే ఐక్యతను మీరు ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనందరికీ ఐక్యత కలిగించింది. ఒకప్పుడు లోకములు ఉండేటప్పుడు మన కుటుంబాలు వేరు, లోకములో ఉండేటప్పుడు మన జీవితాలు వేరు, లోకములో ఉండేటప్పుడు మన గ్రామాలు వేరు, లోకములో ఉండేటప్పుడు మన పట్టణాలు వేరు, మన కులాలు వేరు, మన పేర్లు వేరు. అయితే క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని ఒక సంఘములో చేర్చబడ్డాము. కాబట్టి ఇప్పుడు సంఘములో చేర్చబడిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలిగించాడంటే ఐక్యత కలిగించాడు. అందుకే ఆత్మ కలిగించే ఐక్యతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవది షోలమతి కోరిక ఏమిటంటే ఐక్యత కలిగి ఉండాలి అనేదని అర్థం. ఐక్యత కలిగి ఉండాలి అనేదని అర్థం. అలాగే ఈరోజు దేవుని బిడ్డలైన మనలో కూడా ఏముండాలంటే ఐక్యత అనేది ఉండాలి. ఎందుకంటే ఐక్యత అనేది ఉంటే ఏమండి, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తాం, ఇతరుల క్షేమాలు కోరుకుంటాం, ఇతరుని మనతో మాట్లాడతాం, వాళ్ళ యోగక్షేమాలు మనం తెలుసుకుంటాం. ఎప్పుడు ఐక్యత ఉంటే మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం, వారి యోగక్షేమాలు తెలుసుకుంటాం, వారితో కలిసి మనం మాట్లాడతాం, వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం, వారి కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకుంటాం. ఈ కార్యాలన్నీ జరగాలంటే మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత ఎవరు కలిగించారు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అంటున్నాడు పౌలు, కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతను మీరు ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే కొన్నిసార్లు ఐక్యత పోతుంది, ఐక్యత పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? పోకుండా కాపాడుకోవాలి అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, రెండవది సంఘానికి ఈరోజు ఏం కావాలంటే ఐక్యత కావాలి. ఐక్యత ఉంటేనే మనం ఏదైనా చేయగలం. కలిసి ప్రార్థించాలన్నా, కలిసి సువార్త ప్రకటించాలన్నా, కలిసి ఉపవాసం ఉండాలన్నా, కలిసి దేవుని కార్యాలు చేయాలన్నా, కలిసి దేవుని కార్యక్రమాలు ప్రారంభించాలన్నా, వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే ఐక్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐక్యత ద్వారా చూడండి దేవుడు ఏ కార్యం జరిగించాడో. యోహాను అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. పగళ్ళు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ప్రియులరా, ఈ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన వాక్యములో చూస్తే పేతురును యోహానును ఎక్కి వెళ్ళిచుండగా, ఎక్కడికి? దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా అని మనం చూద్దాం. ఇక్కడ పేతురు యొక్క స్వభావం చూస్తే తొందరపాటు కలిగినవాడు. చెప్పండి, మన భాషలో చెప్పాలంటే దుడుకుతనం అంటారు. దుడుకుతనం అంటే ఏంటి? ఒకసారి ఒక రాజుగారు ప్రకటన చేశారట. ఏంటంటే, ఇదిగో ఈ కోనేటిలో ఎవరైతే దిగి ఈత ఈదుతారో వారికి కేజీ బంగారం ఇస్తానని చెప్పి రాజుగారు ప్రకటన చేశారట. ఏమని? ఎందులో? ఆ కోనేటిలో మొసళ్ళు ఉన్నాయి. మొసళ్ళు ఏమున్నాయి? చెప్పండి ఏమన్నాయి? ఈ కోనేటిలో మొసళ్ళు ఉన్నాయి. అయినా సరే ప్రాణాన్ని తెగించి గజెత్తగాడు ఎవరైనా ఉంటే ఈ చివరి నుండి ఆ చివరికి ఈదుకొని వస్తే, వారు ఈదుకొని వచ్చి బయటకు వచ్చిన వారికి నేనేమిస్తాను? కేజీ బంగారం ఇస్తానని చెప్పి రాజుగారు ప్రకటన చేశారట. ఓ ఊర్లో వాళ్ళు, పక్క ఊర్లో వాళ్ళు, పట్టణం వాళ్ళు వేల జనం వచ్చేసారట కోనేటి దగ్గర. ఎందుకు? కేజీ బంగారం చెప్పనా గెలుచుకోవడానికి. ఏంటది? కేజీ బంగారం గెలుచుకోవడానికి. తీరా
బంగారం అయితే బాగానే ఉంది కానీ అందులో దిగితే మొసలుట్టుని చంపేస్తే అది ఒక భయం. మొత్తానికి ఇలా తర్జన భర్జన అవుతున్నారట. దిగాల ఏదాలా అనేసరికి ఈయన నుండి ఒకడు దాన్ని మనకి గెంతేశాడట. గెంతేశాడికి మొత్తానికి ఈదుకొని ఒడ్డుకు వచ్చాడట. అప్పుడు ఆయన దగ్గరికి వీళ్ళందరూ రిపోర్టర్లు, ఈటీవీ వాళ్ళు, జెమినీ వాళ్ళు అందరూ వచ్చి ఎలాగ వెళ్ళావు, ఎలాగ ఈదావు, ముసలు ఉన్నాయి, ఎలా ఈదగలిగావు, ఎంత ధైర్యం నీకు వచ్చింది, ఎలా ఈత కొట్టావు అని చెప్పి రకరకాలు అడుగుతుంటే ఆయన అంటే ముందు నన్ను ఎవరు తోసాడో చెప్పండి అంటాడట. నేను అన్నీ చెప్తాను కానీ ఎలా ఈదనో ఎలా ఈత కొట్టిన అన్నీ చెప్తాను కానీ ముందు నన్ను కోనేటిలోనికి ఎవడు తోసాడో చెప్పండి అంటున్నాడ. అంటే తనంతట తాను దిగలేదు, ఎవడో తోసేస్తే ఆయన అందులో పడిపోయాడు అంతే. కాబట్టి అలాగేంటంటే మనుషులు ఈ లోకంలో ఏదేదో చేసేస్తాం అనుకుంటారు కానీ వారి వల్ల ఏమీ కూడా చేయాలన్న దేవుడే చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చేవారు అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నిద్రపోతున్నారు, నేను చూస్తున్నాను. అందుకే ఈ చిన్న మాట చెప్పడం వచ్చింది మీకు. కాబట్టి నిద్రపోకుండా జాగ్రత్తగా వాక్యం వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ అపోస్తుల కార్యాలు ఈ 3వ అధ్యాయము, ఇక్కడ పేతురు ఎలాంటి స్వభావము? తొందరపాటు, అంటే దుడుగుతానం, తొందరపాటు అనమాట. అలాగే యోహాను నెమ్మదస్తుడికి తొందరపాటు వ్యక్తికి ఏమైనా చెప్పాలంటే వాళ్ళిద్దరికి సంబంధం ఉంటుందా? సంబంధం ఉండదు. ఎందుకంటే ఒకడు ముందుకు వెళ్తే ఒకడు వెనక్కి లాగుతాడు. వీళ్ళిద్దరికి సంబంధమే ఉండదు. వీళ్ళిద్దరికి చెప్పాలంటే ఒక మనస్సు ఉండదు. కానీ వాళ్ళిద్దరికి ఒక మనస్సు లేకపోయినా, ఒక ఆలోచన లేకపోయినా, కానీ వీళ్ళిద్దరిలో ఏం కనిపిస్తుందంటే ఐక్యత ఉన్న కారణం బట్టి అక్కడ ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే పుట్టినది మొదలుకొని కుంటివానికి స్వస్థత కలిగింది. హల్లెలూయా. స్వస్థత రావడానికి దేవుడు వీళ్ళు ఏం చూశాడు? ఐక్యతను చూసి దేవుడు శక్తి ఇచ్చాడు, దేవుడు స్వస్థ ఇచ్చాడు, దేవుడు అద్భుతం చేశాడు. ఆ కుంటివానికి ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది. వాడు లేచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధించాడు. అంత గొప్ప అద్భుతం జరగడానికి కారణం ఏమిటంటే పేతురులోను యోహానులోను ఏం కలిగింది? ఐక్యత కలిగింది. కాబట్టి ప్రియులరా, ఈ మంచి రాత్రికాల సమయమందు రెండవది మనలో కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఒకటి వాక్యం ఉండాలి, రెండవది ఐక్యత ఉండాలి, మూడవది మనం చూస్తే మరొకసారి ఆ మాట చదవండి. 8వ అధ్యాయం ప్రారంభ వచనం. త్వరగా. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులాడేదను, ఎవరు నన్ను నిందింపరు. ప్రియులరా, బాగా గమనించండి. ఈ పరమగీతంలో ఉండే ప్రతి పదము కొన్నిసార్లు మనం వినడానికి, కొన్నిసార్లు మనం చదవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ మనము శరీర సంబంధమైన మనసుతో మనం వాటిని చదవకూడదు. ఎలా చదవాలి మరి? ఆత్మ సంబంధమైన మనసుతో, పరిశుద్ధాత్మ మనసుతో, ఆత్మీయ ఆలోచనతో మనం చదివితే ప్రతి అక్షరం, ప్రతి పదము ఆత్మీయంగా మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ మాట కూడా మనం తప్పుగా తీసుకోకూడదు. నీ స్తనములు గెలల వలె కనబడుతున్నాయి అన్నప్పుడు దాన్ని మనం తప్పుగా అనుకోకూడదు. ఒక తల్లి తన బిడ్డను కనినప్పుడు తన 2 స్తనాల్లో ఉండే ఆ పాలు చేత పుట్టిన బిడ్డకు పాలిచ్చి ఆ బిడ్డ దినదినము ఎదుగుతూ ఉండాలంటే, ఆ బిడ్డ దినదినము బలంతో ఉండాలంటే, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తన స్తనములో ఉండే పాలు చేత ఆ బిడ్డ పెంచబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధమైన ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకోవాలి. కానీ వాటిని మనం తప్పుగా భావించి తప్పు అపార్థాలతో, అనాలోచనతో, మనం లోక సంబంధమైన ఆలోచనతో ఆ విధమైన భావన మనకు ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ మూడో విషయం మనం చూస్తే అక్కడ అంటుంది నేను ముద్దులెడుదును అని చెప్తుంది. అంటే ముద్దు అనేది ప్రేమకు గుర్తు. చెప్పండి, చూద్దాం. ఒక అబ్బాయి తెల్లగా ఉన్నాడు, చక్కగా బుజ్జిగా ఉన్నాడు, మంచి మంచి చేతులు, మంచి మంచి కాళ్ళు. చూడండి, ఒక్కొక్కసారి ప్యారెక్స్ డబ్బా చూసారా మీరు? ప్యారెక్స్ డబ్బా, ఆ డబ్బాల మీద వేసిన ఫోటో ఎలా ఉంటుంది? చూడడానికి ఎలా ఉంటుంది? బుజ్జిగా తెల్లగా ఉంటుంది కదా. చూడండి, అలాంటి అబ్బాయి మనకు కనిపించడానికో ఆ అబ్బాయిని ఏం చేయాలనిపిస్తుంది మనకు? సహజంగా ముద్దు పెట్టాలనిపిస్తుంది. అంటే ముద్దు అని ఎందుకు వచ్చిందంటే ప్రేమకు గుర్తు. ఆ అబ్బాయి మీద ప్రేమ ఉంటే అప్పుడు ఏం చేస్తాం? ఆ ప్రేమను ఎలా తెలియజేస్తాం? ముద్దు ద్వారా తెలియజేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ చంటి పిల్లలకి బుగ్గల మీద పెట్టకూడదు మనం, ఎందుకంటే ఎలర్జీ ద్వారా కొంచెం స్కిన్ ఎలర్జీ వస్తుంది. కానీ అలాంటి చంటి బిడ్డలు మనం ముద్దు పెట్టాలనుకుంటే తల మీద పెట్టాలి. ఎక్కడ పెట్టాలా? పెడితే ఎలర్జీ అనేది ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ముద్దులో ఏముందంటే ప్రేమ ఉంది. చెప్పండి, ప్రేమ ఉంది. అదే రీతిగా మనము యేసును ప్రేమించే ప్రేమ మనలో ఉండాలి. అందుకే యేసు ప్రభు పేతురుతో మాట అంటాడు. చూద్దాం, యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ప్రియులరా, ఈ యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభుల వారు పేతురుని అడుగుచున్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని ఆ విధంగా 3 సార్లు యేసు ప్రభుల వారు అడిగినప్పుడు అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నిజంగా నేను ప్రేమిస్తున్నాను, అది నీకు తెలుసు ప్రభు అని పేతురు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే పేతురు ఎవరిని ప్రేమిస్తున్నాడు? యేసయ్యనే ప్రేమిస్తున్నాడు. చెప్పాలి ఎవరిని? యేసయ్యనే ప్రేమిస్తున్నాడు పేతురు. కాబట్టి యేసును ప్రేమించినట్లుగా ఈరోజు మనము కూడా యేసునే ప్రేమించాలి, కానీ యేసు కాకుండా మరి దేనిని కూడా మనం ప్రేమించేవారుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయమందు ఈ షోలమతి అంటుంది, నాకు నీవు ఎదురైతే నేను నీకు ముద్దులెడుదును. అంటే అర్థం ఏంటంటే నేను తప్ప, నీవు తప్ప నేనేం దేన్ని కూడా ప్రేమించను, నేనే నిన్ను ప్రేమిస్తానని చెప్పి ఈ షోలమతి ప్రియుడైన సొలొమోనుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను యేసు ప్రభుల వారికి సాదృశ్యము. ఏమంటే షోలమతి సంఘానికి సాదృశ్యము. సంఘములో ఉండే ప్రతి విశ్వాసి కూడా యేసునే ప్రేమించాలి, కానీ యేసు కాకుండా మరి దేనిని కూడా మనం ప్రేమించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పేతురు యేసునే ప్రేమించాడు. కాబట్టి ఆ యేసు ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు పేతురును వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అదే రీతిగా ఈరోజు మనము కూడా ఎవరిని ప్రేమించేవారిగా ఉండాలి? చెప్పాలి ఎవరిని ప్రేమించేవారిగా ఉండాలి? యేసును మాత్రమే మనం ప్రేమించాలి, కానీ యేసును కాకుండా మరి దేనిని కూడా మనం ప్రేమించకూడదు. చూద్దాం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని మనం చదువుకుందాం. చివరి మాట ఇది చదువుకొని ముగించేద్దాం. చూద్దాం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను అత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును వెళ్ళిపోయినదే, నీవును నీ తోడి కోడలతో వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు,
నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దని, నీ వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నీవు నివసించదనని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రియులరా, ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే ఇక్కడ నయోమితో పాటు వార్ప ఉంది, వారితో పాటు రూతు కూడా ఉంది. అయితే వార్ప ఏం చేసిందంటే అత్త దగ్గరికి వెళ్ళి ఎవరిని నయోమిని ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొని మరలా ఏమైందంటే తన దేశంలోనికి వెళ్ళి, ఏ దేశము? మోయాబు దేశము. అంటే ఇక్కడ మోయాబు దేశము లోకానికి సూచనగా ఉంది. అంటే వార్ప ఎవరిని ప్రేమిస్తుందంటే లోకాన్ని ప్రేమిస్తుంది. బాగా గమనించండి, లోకాన్ని ప్రేమించిన కారణం బట్టి చూడండి, వార్ప జీవితము, వార్ప చరిత్ర ఈ రూతు గ్రంథం తర్వాత ఇంకెక్కడ మనకు కనబడదు. కానీ రూతు పేరు మాత్రం మత్తయిలో కనిపిస్తుంది. ఏమండి, అక్కడక్కడే కనిపిస్తుంది రూతు పేరు. ఎందుకంటే రూతు దేవుణ్ణే ప్రేమించింది, అందుకే ఆమె పేరు అక్కడక్కడ పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తూ ఉంటుంది. కానీ వార్ప మాత్రం ఎవరిని ప్రేమించింది? లోకాన్ని ప్రేమించిన కారణం బట్టి అక్కడతో ఆమె చరిత్ర ముగింపు జరిగింది. ఇక ఎక్కడ కనబడలేదు. గల కారణం ఏంటంటే ఆమె లోకాన్ని ప్రేమించిన కారణం బట్టి. కాబట్టి దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని బిడ్డలం మనం ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి? యేసయ్యనే మనం ప్రేమించాలి. యేసయ్యని కాకుండా మరి దేనిని కూడా మనము ప్రేమించకూడదు. ధనాన్ని కూడా మనం ప్రేమించకూడదు. ఏమండి, బంగారం కూడా మనం ప్రేమించకూడదు. వెండిని కూడా మనం ప్రేమించకూడదు. ఉద్యోగాన్ని కూడా మనం ప్రేమించకూడదు. ఏవి కూడా ఈ లోకంలో దేనిని ప్రేమించకూడదు. మనం ప్రేమించాము అంటే ఎవరిని? యేసయ్యను మాత్రమే మనము ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు ప్రభువు జరిగిస్తాడు. కాబట్టి మన అంశం ఏమిటి? షూలమతి యొక్క కోరిక. షూలమతి యొక్క కోరిక, ఆమెకున్న కోరిక ఏమిటి? ఒకటి, ఏమండి, వాక్యం కలిగి ఉండాలని. రెండవది ఐక్యత కలిగి ఉండాలని. మూడవది ప్రేమ కలిగి ఉండాలని. ఈ 3 కోరికలు కలిగినట్లుగా షూలమతిలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే చెప్పాలంటే ప్రియులారా, బాగా గమనించండి, సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నారు. ఏమండి, రాజకుమార్తెలైన కుమార్తెలు 700 మంది. ఏమండి, రాజకుమార్తెలైన భార్యలు 300 మంది ఉపపత్రులు. 300 మంది ప్లస్ 700 మంది ఈక్వల్ చెప్పండి 1000 మంది భార్యలు ఉన్నారు. ఎవరికి? ఓ నాయనో అన్నట్టు చూస్తాను కొంతమంది. పాత నిబంధన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఊరకున్నాడు. ఎలాగా? ఏంటి? దేనికి అంతమంది భార్యలు చేసుకోవడానికి దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఎప్పుడు? కొత్త నిబంధనలు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త, అంతకు మించిందే అది వ్యభిచారం అన్నాడు దేవుడు. ఒక భర్తకి ఒక భార్య అంటే క్రీస్తు కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో యేసుప్రభు ఏం చెప్పాడంటే ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త, ఇది ధర్మం. అంతకు మించింది ఇంకెవరన్నా ఉంటే అదేంటది? అది వ్యభిచారంతో సమానం అని చెప్పాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, ఎందుకు విషయం చెప్పానంటే అంతమంది భార్యలు సొలొమోనుకున్నా, కానీ సొలొమోను ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడంటే షూలమతినే ప్రేమించాడు. సొలొమోను అంటే ఎవరు? యేసు ప్రభుల వారు. షూలమతి అంటే ఎవరు? సంఘము. అంటే మనము యేసును ప్రేమిస్తే యేసు కూడా మనలను ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మనల్ని ప్రేమిస్తే మనకి ఏది కావాలో అది మనకు అనుగ్రహిస్తాడు. నీకేది కావాలో దానికోసం నువ్వు ప్రయాసపడక్కర్లేదు, నువ్వు చెమట కార్చక్కర్లేదు, నువ్వు తొందరపడక్కర్లేదు, నువ్వు ప్రయాసపడి ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్ళిపోక్కర్లేదు. నీకు కావలసింది దేవుడు నీ కాళ్ళ దగ్గరికే దేవుడు పంపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు పొలములో ఏం చేస్తున్నాడంటే ధ్యానిస్తూ ఉన్నాడు.
ఇస్సాకు ఎప్పుడు కూడా నాకు భార్య కావాలి, నాకు వెండి కావాలి, నాకు ధనం కావాలి అని ఎప్పుడు పరిగెత్తలేదు వెనకతల. కానీ ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఇస్సాకుకు ఏం కావాలో దేవునికి సమస్తము తెలుసు. ఏమండి చూడండి, మన పిల్లలకు ఏం కావాలో మనకు తెలుసు. ఆఫ్టర్ మనకే తెలిసి ఉంటే మన పరలోకపు తండ్రికి ఇంకెంత తెలుసు? చాలా తెలుసు. కాబట్టి ఆయనకు అంతా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు అది మనకు ఆయన ఇస్తాడు. ఎందుకంటే దేవుడి దగ్గర ఏమండి లెక్క పెట్టలేనంత ధనం ఉంది. చెప్పండి. ఇప్పుడు ఆ ధనము నీకు ఇచ్చాడు అనుకో, నువ్వేమవుతావు? ధనము నాన్న కోట్లు నీకు ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు నువ్వు? అది ఇక కిరణ్ చెప్పాడండి, బాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి చెడిపోతాం. ఏమండి డబ్బు మనకి బాగా ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాం? ఎందుకంటే డబ్బు ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడనుకో దేవుని మీద మనసు రాదు. దేవుని మీద మనసు రాదు. డబ్బు ఎప్పుడైతే మన దగ్గర ఉందో దేవుని మీద మనసు రాదు. ఉదాహరణకి 10 లక్షలు ఇంట్లో ఉన్నాయి అనుకో, ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చింది, అప్పుడు ఎవరు గుర్తొస్తారు? డాక్టర్ గుర్తొస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగే కొత్తగా పెళ్ళి అయితే ఒక ఆవిడికి తలనొప్పి వచ్చిందట. వెంటనే ఫోన్ చేసిందట ఆయనకి, ఏమండి తలనొప్పి అని ఫోన్ చేసిన వెంటనే కారు తీసుకొచ్చి అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నాడట ఆయన. ఎక్కడికి? ఆమె అంటుందట, ఎందుకండి ఇంత చిన్న తలనొప్పికి అంత పెద్ద అపోలో హాస్పిటల్ ఎందుకంటే? అమ్మో అంత మాట అనుకు, నువ్వు నా బంగారం, నువ్వు నా కొండ, నువ్వు నా కోట, నీవంటే నాకు చాలా ప్రాణం, నీ కంటికి రెప్పలను నేను చూసుకుంటాను అని అనేసరికి ఆవిడ లోపల చాలా పొంగిపోతుందట. ఇంతకంటే ఏం కావాలండి? మా అమ్మ నాన్న నమ్మి మీ చేతులు పెట్టారు, అలా చూస్తే నాకు చాలా సంతోషం అని మొత్తానికి ఆవిడెంతో మురిసిపోయిందట, ఆవిడెంతో పొంగిపోయిందట. దేనికి? చెప్పండి అమ్మ, గట్టి చెప్పండి. ఆ ప్రేమకి ఆవిడెంతో మురిసిపోయిందట. సరే, సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ తలనొప్పి వచ్చిందట. అప్పుడు ఫోన్ చేసి, ఏమండి నాకు తలనొప్పి వస్తుందంటే వాడు అన్నట, మన వీధిలో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటే చూపించగలడట. ఏమండి ఏమైంది? ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి చూపించుగా అంటే అర్థమైంది, ప్రేమ ఏమైపోయింది? కరిగిపోయింది, పోయింది. కాబట్టి మనుషుల ప్రేమ ఉండొచ్చు, పోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ షోలమెత్తుకున్న కోరిక ఏ విధంగా అయితే మంచి కోరిక కలిగి ఉందో అదే రీతిగా దేవుని బిడ్డలైన మనకు కూడా అలాంటి కోరిక ఉండాలి. 1 వాక్యం కలిగి ఉండాలి, 2 ఐక్యత కలిగి ఉండాలి, 3 ప్రేమ కలిగి ఉండాలి. ఈ విధమైన కోరికలు మనలో ఉన్నట్లయితే మన తండ్రి, మన దేవుడు మనకేం కావాలో, మనం ఎప్పుడు ఏది కావాలో, మనకి ఏది అవసరమో ఆయనే మన అవసరాలు తీరుస్తాడు. ఆయనే మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అది కావాలి, ఇది కావాలి చెప్పి మనం ఎక్కడెక్కడికో పరిగెత్తుకొని పారిపోవక్కర్లేదు. కానీ మనం ఉన్న స్థలములోనికే, మన దగ్గరికే మనకు అవసరమైనవి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. కాబట్టి మా జీవితాల్లో మేము కూడా ఇలాంటి కోరికలు కలిగి ఉండాలి. లోక సంబంధమైన కోరికలు కాదు ప్రభువా. కాబట్టి తుచ్చమైన కోరికలు కాదు ప్రభువా. మాకుండ కోరికలు ఇదిగో నీ దాసుని ద్వారా చెప్పినట్లుగా షులమతి యొక్క కోరికలు ఏ విధంగా అయితే మంచి కోరికలు కలిగి ఉన్నదో అదే రీతిగా అలాంటి కోరికలు మాకు కూడా దయచే ప్రభు అని ప్రభుని అడదాం. హల్లెలూయా. ప్రతివారు 2 చేతులు పైకెత్తి ప్రభుని అడదామా? 2 చేతులు పైకెత్తి ప్రభుని అడదామా? ప్రభువా, ఈ రాత్రి మాకు మంచి కోరికలు దయచే ప్రభువా. షూలమతి యొక్క కోరికల్లాగా, షూలమతికి ఉండే కోరికల్లాగా మేము కూడా అలాంటి మంచి కోరికలు కలిగి ఉండడానికి సహాయం చే ప్రభుని ప్రభుని అడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతివారు ప్రభువా, ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని నేను కలిగి ఉండాలి ప్రభువా, నీ వాక్యాన్ని కలిగి ఉండాలి ప్రభువా. నీ వాక్యం చాలా గొప్పది ప్రభువా. నీ వాక్యం లేకపోతే మా ఆత్మీయతలో మేము పడిపోతాం, మా ఆత్మీయతలో మేము జారిపోతాం. నీ వాక్యం మాకు కావాలి తండ్రి అని ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. రెండవది, మేము ఐక్యత కలిగి ఉండాలి ప్రభువా. ఐక్యత ఉంటేనే కలిసి ప్రార్థిస్తాం, ఐక్యత ఉంటేనే కలిసి సువార్తను ప్రకటిస్తాం, ఐక్యత ఉంటేనే కలిసి నీ పని చేస్తాం. ఏదైనా ప్రభు ఐక్యత ఉండాలి తండ్రి. నాలో మాలో ఐక్యత దయచే ప్రభు అని ప్రతి వారు ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, ప్రేమ. ప్రభా, ప్రేమ కలిగి ఉండాలి తండ్రి. ఆ ప్రేమ నిన్నే ప్రేమించాలి తండ్రి. మాలో ప్రతి వారం కూడా నిన్ను ప్రేమించే మనసు మాకు దయచే ప్రభువా. నిన్ను ప్రేమించిన పేతురు ఆశీర్వదింపబడ్డాడు తండ్రి. నిన్ను ప్రేమించిన పేతురు అభివృద్ధిలోకి వచ్చాడు తండ్రి. అదే రీతిగా మేము కూడా నిన్ను ప్రేమించే వారిగా మమ్మల్ని చేయండి ప్రభువా అని ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి మంచి ఆత్మీయమైన కోరికలు మాకు కావాలి ప్రభువా. లోక సంబంధమైన కోరికలు కాదు, పాప సంబంధమైన కోరికలు కాదు, వ్యర్థమైన సంబంధమైన కోరికలు కాదు, తుచ్చమైన కోరికలు కాదు, శరీర కోరికలు కాదు. ఇటువంటి మంచి కోరికలు కలిగి జీవించడానికి మాకు సహాయం చే ప్రభుని ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామను బట్టి ప్రభా నీ పాదాల స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు నీ దాసుడు ప్రభ చేసిన ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. ఇంతవరకు చెప్పిన ప్రతి మాట, ప్రతి వాణి హృదయములో ఫలించడానికి మీరు కృప చూపించండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవెనలు ప్రతి బిడ్డకు మీరు కుమ్మరించండి. ఎదురవుతున్న ప్రతి శోధన, ఎదురవుతున్న ప్రతి కీడు, ఎదురవుతున్న ప్రతి శ్రమ యేసు నామములో తొలగిపోవునుగాక. నీ బిడ్డలు ఇంకా పరిపూర్ణంగా తీర్చబడి, పరిపూర్ణంగా మార్చబడి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి కృప చూపించమని అద్భుతమైన కార్యం జరిగించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని తండ్రి. ఈ సమయమందు నీ బిడ్డలందరూ కూడా వారి వారి గ్రామాలకు, వారి వారి గృహాలకు తిరిగి ప్రయాణం అవుతుండగా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి సురక్షితంగా వారిని నడిపించమని, క్షేమముగా నడిపించి వారితో పాటు నీ సన్నిధి ఉంచమని, మీరొక్కరే మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అననీయ సహవాసము సన్నిధి ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికలో చేరువచ్చిన దేవుని బిడ్డలకును, దేవుని సేవకులకును, గ్రామానికి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకును, ఉద్యోగస్తులకును అందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడైండును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగ సమస్తమైన పశ్చాత్తాపము సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము అని చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మరలా మనం ఆదివారం కలిసి